పతంజలి మహర్షి తన యోగ దర్శనమునందు మనస్సును వశం చేసుకొనుటకు అభ్యాస వైరాగ్యములే సాధనములుగా చెప్పి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం నిన్న భగవద్గీతలో మనస్సును వశం చేసుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, అభ్యాసము మరియు వైరాగ్యముల చేత మన మనస్సును వశం చేసుకోవచ్చు. అయితే పతంజలి మహర్షి కూడా యోగ దర్శనంలో అభ్యాస వైరాగ్యాల గురించే చెప్పాడు. ఇక్కడ ఆ అభ్యాసం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ యోగ దర్శనం. అభ్యాస వైరాగ్యములతో మనస్సు నిరోధించవచ్చును. చూడండి, పతంజలి మహర్షి చెప్తున్నాడు, అభ్యాసము వైరాగ్యముల చేత మనస్సును నిరోధించవచ్చును. అంటే మనస్సులో కలిగేటటువంటి ఈ ఏవైతే వృత్తులైతే ఉన్నాయో వాటిని నిరోధించవచ్చును. తత్ర స్థిత యత్న అభ్యాస యోగ దర్శనం. అభ్యాసం అంటే ఏదో చూడండి, మనస్సును స్థిరము చేయుటకు చేయు ప్రయత్నమును అభ్యాసం అంటారు. అంటే ఈ విధంగా మనం మనస్సును స్థిరం చేయడానికి నిరంతరము ఎట్లయితే మనము మనస్సు స్థిరంగా ఉంటుందో అటువంటి పనులను చేస్తూ ఆ ప్రయత్నము నిరంతరము చేయడాన్ని అభ్యాసం అంటారు. తర్వాత వైరాగ్యం అంటే చూడండి, దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్టస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం యోగ దర్శనం. అంటే దృష్టములు ఆనుశ్రవికములు అను విషయముల వంక మనస్సును పోనీయకుండుట వైరాగ్యం. చూడండి, ఇంతకంటే ఎవరు గొప్పగా వైరాగ్యం గురించి చెప్పలేరు. పతంజలి మహర్షి చెప్పినటువంటిదే ఫైనల్. వైరాగ్యం అంటే ఇంతే. దృష్టములు ఆనుశ్రవికములు ఈ రెండింటి యందు కూడా మనస్సును పోనీయకుండా ఉంచుటనే వైరాగ్యం అంటారు. అయితే ఇక్కడ ఈ దృష్టములు అంటే ఏంటివి, ఆనుశ్రవికములు అంటే ఏంటివి, మనస్సును వాని వంక ఎందుకు పోనీయకూడదు ఆ విషయాన్ని తెలుసుకుందాం. చిత్తం అనేది నది రెండు విధములుగా ప్రవహించును. చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా గురువుగారు చెప్తున్నారు. చిత్తం అనేటటువంటి ఒక నది రెండు విధాలుగా ప్రవహిస్తూ ఉంది. వివేకం అనేది మార్గమున కైవల్య అభిముఖంగా ప్రవహించుట ఒక విధము. బాగా అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ వివేకం అనేటటువంటి ఒక మార్గంలో కైవల్యము అభిముఖముగా ప్రవహించుట ఒక విధము. అంటే కైవల్యం అంటే ఇక్కడ మోక్షమని, అంటే వివేకము అంటే జ్ఞానము పొంది మోక్షం పొందాలనేటటువంటి మార్గము ఒకటి. ఆ విధంగా ఒకటి ప్రయాణం చేస్తుంది. అవివేకం అనేది మార్గములో ఈ సంసార అభిముఖముగా ప్రవహించుట రెండవ విధము. చూడండి, ఇక్కడ ఈ అవివేకం అంటే అజ్ఞానం వల్ల ఈ సంసారములో ప్రవహించడము చిత్తమును, ఇది రెండవ విధం. మొదటిదేమో మోక్షము కోరి ప్రవహిస్తూ ఉంది, రెండవదేమో ఈ సంసారంలో చుట్టూ తిరుగుతూ ఉంది. ఇది అవివేకం కలిగినటువంటిది, అది వివేకం కలిగినటువంటిది. ఇది రెండు మార్గాలని చెప్పి చెప్పబడతా ఉంది. ఇక విషయ వితృష్ణ వైరాగ్యమని ఇంతకు పూర్వము చెప్పి ఉంటిమి. అంటే ఆ విషయములు దృష్టములు ఆనుశ్రవికములు అని రెండు విధాలు. అయితే ఇక్కడ విషయ వితృష్ణ వైరాగ్యం అని మనం చెప్పబడింది. అయితే ఇక్కడ రెండు రకాలు, అవి కూడా రెండు రకాలు, దృష్టములు ఆనుశ్రవికములు. ఇక్కడ స్త్రీ పశు పుత్ర ధనధాన్యాలు దృష్టములు. చూడండి, ఇక్కడ ఏం దృష్టములు అంటే మనకు కంటికి కనిపించేది అని అందరూ అర్థం చేసుకోండి. స్త్రీ అంటే ఇక్కడ ఇప్పుడు మన భార్య కావచ్చు, లేదంటే ఇంకా స్త్రీ, అట్లా. పశువులు, తర్వాత పుత్ర ధనధాన్యములు, ఇవన్నీ కూడా దృష్టముల కిందికి వస్తాయి. అంటే వీటి యందు మనకు వైరాగ్య భావన ఉండాలి. స్త్రీల యందు, మన పశువుల యందు కానీ, అలాగే మన పుత్రుల యందు కానీ, అలాగే ధనము ధాన్యములు, ఇంకా ఇవన్నీ ఏవైనా మనకు కంటికి కనిపించేవి, ఇవన్నీ కూడా వీటి యందు మనకు వైరాగ్యము ఉండాలి. ఇక ఆనుశ్రవికం అనగా వేదము దాని మూలమున తెలియబడు జన్మాంతర సుఖములకు సంబంధించినటువంటి విషయములను ఆనుశ్రవికములు అంటారు. అయితే ఇక్కడ ఆనుశ్రవికం అంటే చూడండి, ఇక్కడ చాలామంది వేదము ఈ ధర్మము ఇవన్నీ తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా నాకు సుఖంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు.
ఇది ఆనుశ్రవికములు అంటారు. అంటే పుణ్యకర్మలు మళ్ళీ జన్మ బాగుండాలా, ఉత్తమ జన్మ రావాలా, నెక్స్ట్ జన్మలో నేను చాలా సుఖపడాలా అని చెప్పి ఇప్పుడు మంచి పుణ్యకర్మలు వేదం ప్రకారం నడుచుకుంటూ, అంటే మళ్ళా జన్మలో సుఖంగా ఉండాలని కోరుకుంటూ అతను ఆ విధంగా పుణ్యకర్మలను చేస్తూ ఉంటాడు. ఇది ఆనుశ్రవికము అంటారు. అంటే మరుసటి జన్మ కోసం ఇప్పుడే కష్టపడుతూ ఉండడం. దీని మీద కూడా వైరాగ్యం ఉండాలి. చూడండి, యోగి ఈ రెండు విధములైనటువంటి విషయముల యందును ఆశను విడిచి చిత్తమును వశమునందు ఉంచుకొనును. అయితే ఇక్కడ రెండవది మంచిదే కదా, మరి మళ్ళా జన్మలో సుఖంగా ఉండడానికి పుణ్యకర్మలు చేస్తున్నాము కదా, అది మంచిదే కదా అంటే దాని యందు కూడా నీకు వైరాగ్యమే ఉండాలి. అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందేది, మనస్సు నిరోధం అయ్యేది, లేకపోతే మనస్సు నిరోధం కాదు. చూడండి, ఇక్కడ యోగి ఈ రెండు రకములైనటువంటి విషయముల యందును ఆశను విడిచి, తనకు ఆశ ఉండదు, కోరిక లేకుండా చిత్తమును వశములో ఉంచుకొనును. ఇది ఏ వివేక మార్గము. ఈ మార్గమునందుండి చిత్తవృత్తులను నిరోధించుటయే వైరాగ్యము. ఈ రెండు రకాలుగా ఈ యొక్క ఫస్ట్ దృష్టముల యందు వైరాగ్యము, ఆనుశ్రవికముల యందు వైరాగ్యము, ఈ రెండు విధములైనటువంటి మార్గమునందుండి చిత్తవృత్తులను నిరోధించుటయే వైరాగ్యము. అట్లు నిరోధించినటువంటి చిత్తమును స్థిరముగా ఉంచుకొనుటకై సత్యము, అహింసాదులైన యమములను, శౌచాదులైనటువంటి నియమములను పాలింప ఉత్సహించుచుండవలెను. ఈ విధంగా ఈ చిత్తవృత్తులు నిరోధం చేసుకునేటటువంటి ప్రయత్నము ఎవరైతే చేస్తుంటారో ఆ వ్యక్తి యమ నియమములను పాటించాలి. అప్పుడే తన యొక్క చిత్తం వశంలోకి వస్తుంది అని ఇక్కడ స్పష్టంగా పతంజలి మహర్షి చెప్తున్నాడు. అంటే యమములు అంటే ఏంటివి? అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. నియమాలు శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఈ 10ంటిని ఎవరైతే వశములో ఉంచుకోవాలనుకుంటారో మనస్సును, వారు ఈ 10ంటిని బాగా ఆచరిస్తుండాలి, ఆచరించే ప్రయత్నంలో ఉండాలి. అట్లా ఉత్సుహత ఉండాలి, అతనికి ఎల్లప్పుడూ ఇవి పాలించాలనే ఒక ఉత్సాహం ఉండాలి. ఉత్సాహంతో ఉండవలెను. ఈ ఉత్సాహమే అభ్యాసమని చెప్పబడును. చూడండి, ఏది మనం ఎప్పుడెప్పుడు మన మనస్సును వశంలో పెట్టుకోవాలా అని ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహాన్ని అభ్యాసం అంటారు. అంటే ఎప్పుడు ఎంత తొందరగా మనము ఈ మనస్సును వశంలో పెట్టుకోవాలి, అలాగే మనం నిరంతరము ఈ యొక్క యమనియమాలను పాటించాలి అనేటటువంటి ఉత్సాహం మనకు ఉంటే ఆ ఉత్సాహమే ఇక్కడ అభ్యాసమని చెప్పబడింది. మరి ఈ అభ్యాస వైరాగ్యములనే చిత్తమును వశపరుచుకొనుటకు అనువైనటువంటి సాధనములని పై శ్లోకములో కృష్ణుడు అర్జునునికి తెలియజేసెను. కాబట్టి ఇక్కడ బాగా అందరూ గుర్తుపెట్టుకోండి, మనస్సును వశంలో పెట్టుకోవాలంటే 2 అభ్యాసము, వైరాగ్యం ఉండాలి. మొదటిది అభ్యాసం అంటే నిరంతరము మనస్సును వశం చేసుకొనుటకు చేసే ప్రయత్నమే అభ్యాసం. వైరాగ్యం అంటే మనకు ఇందాక చెప్పుకున్నాం కదా, దృష్టములు, ఆనుశ్రవికములు. అంటే కనిపించేటటువంటి వాటి యందు, అలాగే కనిపించనటువంటివి మళ్ళీ మరుసటి జన్మలో వస్తుందని దాని యందు కూడా నీకు వైరాగ్యం ఉండాలి. ఆశను విడవాలి. వైరాగ్యం అంటే ఆశ విడవాలి, అది వైరాగ్యం. ఒకటే సూత్రం, ఆశ ఉండకూడదు. ఆశ విడిచిపెట్టి యోగి ఈ రెండిటి యందు కూడా ఆశ లేకుండా జీవిస్తుంటాడు. అటువంటి యోగి మనస్సును వశంలో పెట్టుకుంటాడు. మరి ఆ ప్రయత్నంలో ఉండంగా యమనియమములను పాటించాలి. ఆ ఉత్సాహం ఉండాలి. నేను ఈ యమ నియమాలను పాటించే కొద్దీ నువ్వు మనస్సు వశంలో తొందరగా వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క యమనియమములను పాటిస్తూ అభ్యాస వైరాగ్యములను పొంది మనస్సును వశం చేసుకోవాలని చెప్పి యొక్క శ్లోకములో కృష్ణుడు అర్జునునికి తెలియజేస్తున్నాడు. ఇదే దాన్నే పతంజలి మహర్షి కూడా సేమ్ ఇదే చెప్పాడు. ఓం తత్సత్.